హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో గోవా సిరీస్లో అయితే నెక్స్ట్ వీడియో అగవాడా ఫోర్ట్ అనమాట. ఇది గోవాలో చాలా చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, బట్ మేము వెళ్ళిన ఫోర్ట్ ఇది. దీనికి ఎంట్రన్స్ ఫీజు వచ్చి పర్ హెడ్ 50 రూపీస్ ఉంది. 30 వచ్చేసి ఎంట్రీ ఫీజ్కి, 20 వచ్చేసి ఏసీ అండ్ మెయింటెనెన్స్కి అని అయితే చెప్పారు. సో మేము పే చేసాము అండ్ ఎవరి టికెట్ వాళ్ళైతే చేతిలో పట్టుకోవాలి. సెక్యూరిటీ చేతిలో టికెట్ చూసే పంపిస్తారు, బికాస్ కౌంటింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పి. సో 1 by 1 టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే అగవాడా ఫోర్ట్ లోపల జైలు, మ్యూజియం ఇలా చాలా ఉన్నాయని చెప్పారు. అండ్ వీ ఫెల్ 20 రూపీస్ ఫర్ ఏసీ ఈజ్ వర్త్ ఇట్, బికాజ్ ఇది బీచ్ ఒడ్డునే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మేము చూపిస్తాము ఈ ఫోర్ట్ని. సో అది బీచ్ ఒడ్డునే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా ఎండ, తలలు కాలిపోతున్నాయి మాకు. సో మేమైతే హ్యాట్స్ కూడా కొనుక్కున్నాము. ఇక్కడ చాలా కాస్ట్లీ హ్యాట్స్. మీరు ఒకవేళ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే ఉంటే హ్యాట్స్, ఒకవేళ క్యాప్స్ కానీ హ్యాట్స్ కానీ అవి తెచ్చుకోండి. మేమైతే ఇక్కడే కొనుక్కున్నాము. సో కాస్ట్ ఎక్కువ అయింది మాకు. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ అదంతా అవైలబిలిటీలోనే ఉంటాయి. సో దానికేం ప్రాబ్లం లేదు. అండ్ ఈ ఫోర్ట్ వచ్చేసి యాక్చువల్గా పైకి ఇలా కనిపిస్తుంది, కానీ అండర్ గ్రౌండ్ లోపల ఇంకా ఇవేవో ఉన్నాయన్నమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే అవన్నీ లాక్ చేసేసి ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు. ఇక్కడ స్టార్టింగ్లో అంతా అయితే ఇవి బోట్స్ అయితే పెట్టారు, ఎప్పుడు నిర్మించారు, హిస్టరీ ఏంటి అవంతా అయితే పెట్టారు. ఇదిగోండి, ఇదే నేను జూమ్ చేసుకొని చూపిస్తాను. వాష్రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడే. అదిగోండి అక్కడ 2 హట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి వాష్రూమ్స్ అన్నమాట. మేమైతే వెళ్ళలేదు. సో అది పెయిడా ఫ్రీయా అన్నదైతే నేను చెప్పలేను, ఐమ్ సో సారీ. అండ్ ఇదే అండి కాండోలిం బీచ్, అదే కాండోలిం ఏరియాలో ఉంటుంది. ఇక్కడే కాండోలిం బీచ్ కూడా ఉంటుంది. ఇదే అగవాడా అన్నమాట. ఇది పోర్చుగీస్ వాళ్ళు కట్టించారనుకుంటా. నీళ్లు పోసే స్థలం అనో సంథింగ్ లైక్ దాట్ ఏదో ఉంటుంది దీనికి. ఈ బోర్డులోనే ఉంటుంది. పాజ్ చేసి చూడండి ఇన్ కేస్ మీరు హిస్టరీ తెలుసుకోవాలని అనుకుంటే. సో ఇక్కడైతే బోట్స్ ఉన్నాయి. ఎంట్రన్స్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళమని మేమైతే వెళ్ళాము. అండ్ మ్యాప్, ఈ ఫోర్ట్ యొక్క మ్యాప్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. ఇదిగోండి ఇక్కడ వాటర్ రిజర్వాయర్ ఇవంతా ఉన్నాయని నీట్గా ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి ఆర్కిటెక్చరల్ ప్లేస్ అన్నమాట గోవాలో చూడడానికి. చూసారా అసలు మాకైతే నచ్చింది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే చాలా అంటే చాలా ఎండ ఉన్నింది. అదొకటే ప్రాబ్లం అనిపించింది మాకు. ఇది ఎంట్రీ అన్నమాట. మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టోపీలు పెట్టుకొని కనిపిస్తారు మీకు. అండ్ దీని ఓపెనింగ్ వచ్చి 9 AM, క్లోజింగ్ వచ్చి 5:30. మోస్ట్లీ గోవాలో ఇలాంటి ఫోర్ట్స్ ఇలాంటివన్నీ అయితే ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అయిపోతాయి. మనం ఇంకా చూడగలము గోవాలో ఆఫ్టర్ 6 PM అంటే బీచెస్, క్లబ్స్, పబ్స్ ఇలాంటి వాటికే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ స్టేజ్ కనిపిస్తుంది కదా, అది ఎక్కితే మనం పైకి వెళ్తాము. అండ్ రైట్ సైడ్ నుంచి అయితే లోపల ఉన్న వాళ్ళు బయటకు ఎగ్జిట్ అవుతున్నారు. మనం రైట్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు, లోపల సెక్యూరిటీ ఎవరేమి ఉండరు. మాకు తెలియదు కాబట్టి మేము ఇంత క్రౌడ్లో పైకి ఎక్కి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా ఎండగా ఉన్నింది. అండ్ ఇక్కడైతే బీచ్ వ్యూ కానీ అంతా చాలా బాగా కనిపించింది మాకు. వీడియో ఎండ్ వరకు చూడండి. మేమైతే క్లోజ్ చేసేసిన జైల్ అండ్ మ్యూజియం డోర్స్, బీచ్ వ్యూ అంతా నీట్గా చూపించాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. మీకు కనుక ఎటువంటి సజెషన్స్ ఉన్నా, ఏమైనా ప్లేసెస్ కవర్ చేయాలి అని ఐడియాస్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి. వీ విల్ కవర్ దోస్ ఫర్ యూ. ఇదిగోండి బీచ్ వ్యూ. ఇలా కార్నర్స్ దగ్గర నుంచి అయితే నీట్గా కనిపిస్తుంది బీచ్. అండ్ ఫోర్ట్లో ఆల్మోస్ట్ 270 degrees వరకు బీచే కవర్ అయ్యి ఉంది. మిగతా సైడ్ మాత్రం మనం ఎంట్రీ అవుతున్నాం కాబట్టి ఆ ఏరియాలో మాత్రమే బీచ్ లేదు. మిగతా మొత్తం 270 degrees మొత్తం బీచ్ కవర్ అయింది. నాట్ ఈవెన్ 180 అన్నమాట. చాలా వరకు పాత్లన్నీ బ్లాక్ చేసేసారు.
అది ఎందుకు బ్లాక్ చేశారన్నది తెలీదు. బట్ ఒకవేళ అవి కనుక ఓపెన్ చేసి ఉంటే ఇంకా చాలా మంచి హిస్టరీ గురించి తెలుసుకునే వాళ్ళం మేము. బట్ మొత్తం క్లోజ్ అనమాట. ఓపెన్ చేసిన దారిలో మాత్రమే మేము వెళ్ళగలిగాము. అండ్ ఇలా ఫోర్ట్ మీద నడుస్తూ ఉంటే మాకైతే చాలా నచ్చింది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, చాలా అంటే చాలా ఎండగా అనిపించింది మాకు. చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో కూడా, ఎంత చెట్లు ఎంత ఉందో దానికి డబుల్ ట్రిపుల్ ఎండ ఉన్నింది అక్కడ మాకు. ఓకే, అక్కడ మీకు మధ్యలో ఎర్రగా ఒక రూమ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అండర్ గ్రౌండ్లోకి మెట్లు ఉన్నాయన్నమాట. అక్కడ కూడా లాక్ వేసేస్తున్నారు. దాని లోపల ఏసీ రన్ అవుతుంది. మేము చెయ్యి పెట్టి చూసామన్నమాట. దాని లోపల అయితే ఏసీ రన్ అవుతుంది. దీని వెనుకున్న రెడ్ హట్ గురించే మాట్లాడుతున్నాను నేను, రెడ్ రూమ్ గురించే. బట్ మాకు ఎంట్రీ అయితే లేదు. సో మోస్ట్లీ మేము కట్టిన 20 రూపీస్ ఏసీకి, మెయింటెనెన్స్కి దేనికైతే కట్టామో అది వేస్ట్ అనమాట. మేము 30 రూపీస్ ఎంట్రీకి ఒకటి తీసుకొని వచ్చి ఉండాలి. ఇట్స్ మ్యాండేటరీ. మేమేదో ఏసీ కోసం 20 రూపీస్ ఎక్స్ట్రా కట్టామని కాదు. ఇట్స్ మ్యాండేటరీ. ఎవరు వచ్చినా 50 రూపీస్ కట్టాలి. బట్ వాళ్ళ టికెట్లో మెన్షన్ చేసింది 20 రూపీస్ ఫర్ ఏసీ అని. సో అదేం లేదండి, ఎండలోనే తిరగాలి. అసలు ఏం పెట్టుకోబడలేదు మనము. చూసారు కదా బీచ్ వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. మేము నెక్స్ట్ అక్కడ బోట్స్ వెళ్తున్నాయి కదండి, మేము వేరే లొకేషన్కి వెళ్ళి బోట్లో కూడా వచ్చి చూసాము, సేమ్ డిట్టో అలానే. ఆ వీడియో నెక్స్ట్ మేము అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ బుక్.